దేశ పాలకులకు ఎప్పుడు రెండు ప్రధాన లక్ష్యాలు ఉంటాయి. వాటిలో మొదటిది ఏం చేసైనా ప్రజల ఆకలి తీర్చడం, రెండోది ఎంతవరకు వెళ్ళైనా దేశాన్ని రక్షించుకోవడం. మిగిలిన ఏ అంశమైనా ఈ రెండిటి తరువాతే ఉంటుంది. కానీ ఆ రెండు సమస్యలు ఒకేసారి ఎదురైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు ఎదురైన అతిపెద్ద సవాల్ ఇదే. ఆ సవాల్ ఏంటో ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. 2021లో తాలిబాన్లు పగ్గాలు చేపట్టిన తరువాత ఆ దేశ ప్రజలు రోజురోజుకు దుర్భర పరిస్థితుల్లో మగ్గిపోవాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా అభివృద్ధి, భద్రతాపరమైన అవసరాలకు సహకారం కరువైంది. ఆఫ్ఘనిస్తాన్ మానవీయ ప్రణాళిక అమలుకు కూడా నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. 2024లో ప్రణాళిక ద్వారా కేవలం 50% నిధులు మాత్రమే అందాయని ఇటీవలే ఐక్యరాజ్య సమితి పేర్కొంది. విదేశాల నిధులు ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఎన్జిఓల ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చేందుకు వీలు కలుగుతోంది. అయితే గతంలో సాయం చేసిన దాతలు కూడా ఈసారి సాయంలో కోతలు విధించారు. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భాగమైన మానవీయ సాయం అందకపోవడంతో సుమారు 1,50,00,000 మంది ఆఫ్ఘాన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. బ్రెడ్, టీతో కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశంలో ఒక పూటే తింటున్న ప్రజల సంఖ్య 60 లక్షలకు పైగానే ఉంటుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే తాలిబాన్లకు ట్రంప్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 2021లో ఆఫ్ఘాన్లో అమెరికా వదిలేసి వెళ్ళిన ఆయుధాలు తిరిగి ఇచ్చేస్తే కాబూల్కు సాయం చేస్తామనేది ట్రంప్ ఆఫర్. ఆఫ్ఘాన్లో అమెరికా ఆయుధాల విలువ దాదాపు 60,000 కోట్లు ఉంటుందని అంచనా. వాటిలో కొన్నింటిని స్థానికులు కాబూల్లోని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ సామగ్రినంతా తాలిబాన్ ప్రభుత్వం వెనక్కి పంపిస్తేనే ఆఫ్ఘనిస్తాన్కు సాయం అందుతుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్ తాలిబాన్ల దగ్గర సుమారు 167 హెలికాప్టర్లు, విమానాలు ఉన్నట్లు తేలింది. ఇవి శాటిలైట్ ఫోటోల ఆధారంగా తేలిన లెక్క. హ్యాంగర్లలో ఉన్న వాటి లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చు. తాలిబాన్ చేతికి వచ్చిన వాటిలో MD-530 హెలికాప్టర్లు 33, UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు 33, MI-17 హెలికాప్టర్లు 32 ఉన్నాయి. ఇక ఏసీ విమానాలు 208, A-29 తేలికపాటి యుద్ధ విమానం, C-130 హెర్క్యులస్ రకం విమానాలు ఉన్నాయి. సాధారణంగా వీటిని బలగాలు, ఆయుధాల రవాణాకు వాడుతూ ఉంటారు. గతంలో ఈ రకం విమానాలను పాకిస్తాన్ బాంబర్లుగా మార్చింది. 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మన దేశంపై దాడికి వాటినే ఉపయోగించింది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు జీవితాంతం ప్రయత్నించినా ఇన్ని ఆయుధాలను కొనలేరు. కానీ బైడెన్ తెలివి తక్కువ నిర్ణయంతో 1,000 కోట్ల విలువైన ఆయుధాలు అప్పనంగా తాలిబాన్ల చేతికి చిక్కాయి. తాలిబాన్లు తయారు చేసిన మోస్ట్ పవర్ఫుల్ దళం బద్రీ 313 ఫోర్స్ దగ్గరే ఇప్పుడు ఆ ఆయుధాలన్నీ ఉన్నాయి. అయితే ఈ ఆయుధాలను ఎలా అయినా తిరిగి తమ దేశానికి రప్పించాలనేది ట్రంప్ ప్లాన్. కానీ ఊరికే తిరిగేవమంటే తాలిబాన్లు ఎవరు? కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో తాలిబాన్ల ముందు ఈ ఆఫర్ పెట్టారు ట్రంప్. అమెరికా నుంచి చేజెక్కించుకున్న ఆయుధాలు, ఇతర రక్షణ కవచాలు తిరిగిస్తే ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ఆకలి తీరుస్తా అంటున్నారు. మరి ఈ ఆఫర్ను తాలిబాన్లు యాక్సెప్ట్ చేస్తారా? ట్రంప్ ఆఫర్ను యాక్సెప్ట్ చేస్తే అది తాలిబాన్లకే అతిపెద్ద ముప్పుగా మారుతోంది. ఎందుకంటే అమెరికా ఆయుధాలను తిరిగి ఇచ్చేసిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దాడి చేసే ప్రమాదం ఉంది. ఇటీవల రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాలిబాన్లు పాకిస్తాన్ సరిహద్దులకు వచ్చి మరీ దాడులు చేస్తున్నా పాకిస్తాన్ అడుగు ముందుకేసే ధైర్యం చేయలేదు. అందుకు ఒకే ఒక్క కారణం, ఆఫ్ఘాన్ దగ్గరున్న అమెరికా ఆయుధాలే. 2024లో ఇదే విషయమై ఐక్యరాజ్య సమితి ముందు గగ్గోలు పెట్టింది పాక్. ఆఫ్ఘాన్లో ఉండిపోయిన అమెరికా ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని, లేకపోతే అవి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళతాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఆ ఆయుధాల అండతోనే తాలిబాన్లు ఇస్లామాబాద్ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్కు టెంప్ట్ అయితే తాలిబాన్లు చేసిన అతిపెద్ద తప్పు అదే అవుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబాన్లు ఆ నిర్ణయం తీసుకోరు. మరి ప్రజల ఆకలి కష్టాలు తీర్చే దారేంటి అంటారా? అందుకు భారత్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకున్న వేళ
దుబాయ్లో భారత్ తాలిబాన్ ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత్ నుంచి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరు కాగా, తాలిబాన్ సర్కార్ తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి హాజరయ్యారు. నిజానికి ఇప్పటి వరకు తాలిబాన్ ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ గుర్తించలేదు. కానీ పాకిస్తాన్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తాలిబాన్లకు దగ్గరవుతోంది. పాకిస్తాన్ హద్దు దాటితే తాలిబాన్లతోనే చెక్ పెట్టాలనేది మోడీ సర్కార్ వ్యూహం. దుబాయ్ సమావేశం అందులో భాగమే. ఈ భేటీలో ఆఫ్ఘాన్కు మానవతా సాయంతో పాటు ఆ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని మోడీ సర్కార్ హామీ ఇచ్చింది. నిజానికి తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా మానవతా సాయాన్ని భారత్ ఆపలేదు. ఇప్పుడు ఆ సాయాన్ని మరింత పెంచబోతున్నట్లు హామీ ఇచ్చింది. కాబట్టి త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్ పౌరుల కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్ ఆఫర్ను తాలిబాన్లు తిరస్కరిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక్కటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పటికైనా పాకిస్తాన్ ధ్వంసం తాలిబాన్ల చేతుల్లోనే. అది కూడా అమెరికా ఆయుధాలతోనే జరుగుతోంది.